అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తీరని కోరిక. శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు. తాతకు ఉండేందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. అతను కూలీనాలి చేసి మనవణ్ణి పోషిస్తూ వచ్చాడు. శ్రీహరిని తాత ఏనాడూ తన వెంట కూలి పనులకు తీసుకుపోలేదు. ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నం చెయ్యలేదు. ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో 25 ఏళ్లవాడైన శ్రీహరి పసిపిల్లవాడిలా బెంబేలు పడిపోయాడు. తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి 3 మాసాలు గడిపాడు. తరువాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్లను అడిగాడు. వాళ్ళు అందుకు నవ్వి, తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు, నీకు ఏం పని చేతనవునో మాకు తెలుసు, వెళ్ళు అనేశారు. శ్రీహరికి ఆ ఊరంటే కంపరం ఎత్తి మిగిలి ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరాడు. అక్కడ వాడొక ఇంటి వాటా అద్దెకు తీసుకొని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అక్కడ వాడికి పొద్దెదురయింది. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఇవ్వడం ఎలా అన్నారు కొందరు. ఈ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోవచ్చింది. ఆ బెంగతో వాడికి రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. అలాంటి ఒక రాత్రి వాడు తలుపు తెరిచి ఇంటి పెరట్లోకి వచ్చాడు. పున్నమి రోజులు కావడంతో పెరడంతా వెన్నెల పరుచుకుని ఉంది. ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండటం వాడికి కనిపించింది. శ్రీహరి చప్పున పోయి ఆమె చెయ్యి పట్టుకుని, ఇదేం పని, నీకేమన్నా మతిస్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా. ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది. ఆమెకు తల్లి లేదు. సవతి తల్లికి పెళ్ళిడుకొచ్చిన 2 కూతుళ్ళుంటారు. తన పెళ్ళి బాగా డబ్బున్న ఒక ముసలివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించాలని చూస్తున్నది. ఈ పెళ్ళి చేసుకునే కంటే చావడం మేలని ఇక్కడికొచ్చాను అన్నది ప్రమీల కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. కష్టాల నుంచి బయటపడటానికి చాలా ఓర్పు అవసరం. ఎందునా తొందరపాటు ఉండకూడదు అన్నాడు శ్రీహరి. ప్రమీల వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఒకవైపు కష్టాలు ముంచుకొస్తుంటే ఈ నీతి వాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు. నేనెంత ఓర్పు వహించినా 1-2 వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్ళి జరిగిపోతుంది అని ఒక్క క్షణం ఆగి, నువ్వు నన్ను పెళ్ళాడి కష్టాల నుంచి ఎందుకు గట్టెక్కించకూడదు అన్నది. అప్పటికి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేందుకు శ్రీహరి అలాగే అని ఆమెను ఇంట్లోకి పంపివేశాడు. మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నీకు ఉద్యోగం లేదు, సొంత ఆస్తిపాస్తులంటూ అసలే లేవు. అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవటం బుద్ధిగల పనేనా? ముందు పోయి ఈ నెల అద్దె పట్టుకురా, లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది ప్రమీల సవతి తల్లి కోపంగా. శ్రీహరి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. దానితో ఇంటికి పోవడం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడే వేళ ఊరికి దూరంగా ఉన్న చిట్టడవికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కొంతసేపటికి వాడికి చిన్న కునుకు పట్టింది. అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావడంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. ఇంత రాత్రివేళ నాబోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చిన నీ ధైర్యానికి మెచ్చాను. సరే, ముందు అక్కడి నుంచి లే, అది నా స్థలం, ఇక్కడ తప్ప మరెక్కడా నాకు నిద్రపోబుద్ధి కాదు అన్నది ముసలి పిశాచం. అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి
పిశాచాన్ని చూసి, నీకన్నా భయంకరులైన మనుషుల మధ్య బ్రతకలేక ఇక్కడికి వచ్చాను. నీ స్థలంలో పడుకో, నేను మరొక చెట్టు కిందకు పోతాను అంటూ లేచి నిలబడ్డాడు. ముసలి పిశాచం వాణ్ణి ఆగమని, మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడేస్తున్నావు, ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది. శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి, ఎంత కాళ్లావేళ్లా పడినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు, నిజాయితీ పరుణ్ణి ఎవ్వరూ నమ్మరు అన్నాడు. ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి, నా కాలంలోనూ లోకం తీరు అంతేరా, అబ్బి దిగులు పడకు, నీ కష్టాలు నేను తీరుస్తాను అంటూ వెళ్ళి చెట్టు తొర్రలో నుంచి ఒక చిలుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి, ఇది నీ వేలుకు పెట్టుకొని ఎవరిని ఏం అడిగినా మారు మాట లేకుండా ఇచ్చేస్తారు. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, దీని మహిమ 3 సార్లకు మించి పనిచెయ్యదు అని రాగి ఉంగరాన్ని శ్రీహరికి ఇచ్చి తెల్లవార వస్తుండటంతో మాయమైపోయింది. శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపారి దగ్గరకు పోయి, నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు. అంతకు ముందు శ్రీహరిని, నా దగ్గర ఏ ఉద్యోగమూ లేదు పొమ్మన్న వ్యాపారి, ఉంగరం మహిమ వల్ల ఈరోజే వచ్చి పనిలో చేరు అన్నాడు. శ్రీహరి ఆ సాయంత్రం ప్రమీల సవతి తల్లితో, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రమీలనిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. అదెంత భాగ్యం నాయనా, ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవతి తల్లి. వారం తిరగకుండానే వాళ్ల పెళ్లి జరిగిపోయింది. ఆ తరువాత 10 రోజులకు ప్రమీల శ్రీహరిని, ఒకే రోజులో మా సవతి తల్లి మనసు ఎలా మార్చగలిగావు, రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది. శ్రీహరి జరిగిందంతా ఆమెకు చెప్పి, ఇందుకు పిశాచం ఇచ్చిన రాగి ఉంగరం సాయపడింది అన్నాడు. రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీల కెవ్వుమని అరిచి కింద పడబోయింది. శ్రీహరి ఆమెను పట్టుకొని, ఏం జరిగింది అని అడిగాడు. పొద్దున పెట్టెలో బట్టలు సర్దుతూ బాగా చిలుము పట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే, అశుభం అని పెరట్లోని చెత్త కుప్ప మీదికి గిరాటు వేశాను అన్నది ప్రమీల. అంతే కదా అన్నాడు శ్రీహరి తాపీగా. ఆ మాటకు ప్రమీల కోపం తెచ్చుకొని, అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకొని, నువ్వు 2 మతిమాలిన కోరికలు కోరావు. నా సవతి తల్లిని పెళ్లికి ఈ ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది, ఆ వ్యాపారిని ఉద్యోగం కాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది, ముందు ఆ ఉంగరం వెతకాలి అంటూ బయలుదేరబోయింది. శ్రీహరి ఆమెను ఆపి, ముందే చెప్పానుగా, ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నవే మనకు దక్కుతాయి, మనకు ఇంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఆ ఉంగరాన్ని పారవేశావు అన్నాడు. దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉంది, వెతికి తెస్తాను, ఈసారి నువ్వు దాన్ని వేలికి పెట్టుకొని మన జమీందారును సగం జమీ ఇవ్వమని అడుగుతువు గాని అని ప్రమీల దీపం వెలిగించుకుపోయి చెత్త కుప్పలో వెతికి ఉంగరాన్ని బయటకు తీసింది. తరువాత ఆమె ఉంగరాన్ని తన వేలికి పెట్టుకొని, జమీందారును అర్ధజమీ ఇవ్వమని కోరడం నీకిష్టం లేనట్లున్నది, ఆయన దగ్గరకు నేనే వెళతాను సరేనా అని అడిగింది. అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి, దాన్ని తిరిగి చెత్త కుప్ప మీదికి విసిరివెయ్యి, ఉంగరం పెట్టుకొని నన్నొక కోరిక కోరావు, సరేనన్నాను, దానితో ఉంగరం మహిమ పోయింది తెలిసిందా అన్నాడు. ఉంగరం మహిమ పోయిందని గ్రహించి ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకున్నది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ, తృప్తి లేకపోవడమే దుఃఖానికి కారణం, 20 రోజుల క్రితం నాతో పెళ్ళి అయితే చాలు, మరే కష్టం లేదనుకున్న దానివి ఇప్పుడు ఏదో తీరని కష్టాల్లో ఉన్నట్లు కంటతడి పెడుతున్నావు అన్నాడు. భర్త మాటల్లోని సత్యం గ్రహించిన ప్రమీల, నా అజ్ఞానం దురాశ చూస్తుంటే నాకే సిగ్గనిపిస్తున్నది అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంది. విన్నారు కదా.
దురాశ దుఃఖానికి చేటు అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని మనకి దొరికిన దానితో ఉన్నదానితో తృప్తి పడాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది. కష్టపడిందే మనకి దక్కుతుంది. ఉంటాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.